హలో గైస్, నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా రెండో భాగం రూపొందుతుంది. అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండో భాగం మీద కూడా భారీ అంచనాలతో నెలకొని ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ లో సింహభాగం పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ అయితే జరుగుతుంది. అఖండ సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమాను దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు అయితే పోటీ పడుతున్నాయి. ముందుగా నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ సంస్థ అయితే సినిమాను దక్కించుకునే ప్రయత్నం అయితే చేశాయి. ఇప్పుడు పోటీలోనికి మరో ఓటీటీ సంస్థ కూడా ఎంట్రీ ఇచ్చింది. హాట్స్టార్ తో జియో చేతులు కలిపిన విషయం మన అందరికీ తెలిసిందే. తర్వాత ఇది జియో హాట్స్టార్ గా మారిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ కూడా సినిమాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సినిమా నిర్మాణ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం 60 కోట్ల రూపాయలు ఆశిస్తోంది. ఈ మూడు సంస్థలు పోటీ పడగా సినిమాను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎక్కువ మొత్తంలో కోట్ చేస్తే వారికే సినిమా ఇచ్చే ప్రయత్నమే జరుగుతున్నాయి. తాజాగా ఒక ఓటీటీ సంస్థ ప్రతినిధులు సినిమా రన్ కట్ను వీక్షించినట్లు తెలుస్తోంది. వారంతా నార్త్ ఇండియా ప్రతినిధులు కాగా సినిమా చూసిన తర్వాత ఒక రకమైన డివోషన్ లో శివరింగ్తో బయటకు వచ్చినట్లు సమాచారం. వారు సినిమాను తీసుకోవడానికి చాలా ఆసక్తిగా కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నందమూరి బాలకృష్ణ సినిమాకు కేవలం డిజిటల్ రైట్ల ద్వారా 60 కోట్లు రాబట్టే సంస్థ ప్రయత్నమే జరుగుతుందనేది ప్రజెంట్ సామాజిక విషయంలో అని చెప్పుకోవచ్చు. ఓటీటీ బిజినెస్ కాస్త తగ్గి ఈ రోజుల్లో సినిమా ఫైనల్ కాపీ సిద్ధం కాకముందే ఇలా డిమాండ్ ఏర్పడనేది మామూలు విషయం కాదు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.